చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మహిళల వన్డే వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ముంబై వేదికగా రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్లో భారత్తో దక్షిణాఫ్రికా జట్టు తలపనుంది. 7 సార్లు ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాపై గెలిచి ఇండియా, ఇక ఆ తర్వాత ఎక్కువ సార్లు వన్డే ప్రపంచ కప్పులు గెలిచిన ఇంగ్లాండ్ జట్టుపై దక్షిణాఫ్రికా టీం గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఫైనల్లో అడుగుపెట్టేశాయి. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఏ జట్టు గెలిచినా వరల్డ్ కప్ తొలిసారి గెలిచిన జట్టుగా అవతరిస్తుందన్నమాట. ఇక 1973 నుంచి మహిళల వరల్డ్ కప్ జరుగుతుండగా ఇప్పటి వరకు కేవలం 3 జట్లే విజేతలుగా నిలిచాయి. అందులో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది, రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఉంది, ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ జట్లు మాత్రమే ఈ కప్పును ముద్దాడాయి. ఈ నేపథ్యంలో హర్మన్ సేన ఈసారి ప్రపంచ కప్ను గెలిస్తే విజేతల జాబితాలో చేరిన 4వ జట్టుగా, ఆసియా నుంచి తొలి జట్టుగా నిలిచి చరిత్ర సృష్టించనుండగా, అదే సమయంలో దక్షిణాఫ్రికా గెలిచినా సరే అదే రికార్డును సొంతం చేసుకుంటుందన్నమాట. సో మొత్తంగా దక్షిణాఫ్రికా, టీమిండియా ఈ 2 జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పై చేయి మాత్రం టీమిండియాదే అనేది చాలా స్పష్టంగా విశ్లేషణ వస్తోంది. ఎందుకంటే ఇది హోమ్ గ్రౌండ్, దాంతోపాటు ఆస్ట్రేలియా మీద గెలిచినటువంటి టీమిండియా, అద్భుతంగా పోరాటం చేసి గెలిచినటువంటి టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో పోలిస్తే మొత్తం అంటే బ్యాటింగ్ విభాగంలో కావచ్చు, బౌలింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో కావచ్చు, ఏ విభాగం చూసుకున్నా దక్షిణాఫ్రికా కంటే పై స్థానంలోనే ఉంది టీమిండియా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో 1973 నుంచి ఈ మ్యాచ్ల వరుస పరంపర చూసుకుంటే అద్వితీయమైన అజేయమైన జట్టుగా ఆస్ట్రేలియాకి పేరుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు కప్పును గెలుచుకున్నటువంటి పరిస్థితి ఆస్ట్రేలియా సొంతం. 7 సార్లు, తర్వాత 4 సార్లు ఇంగ్లాండ్ కప్పును కైవసం చేసుకుంది. తర్వాత ఒకసారి 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ కప్పును గెలుచుకుంది. మొత్తం 12 సార్లు 3 జట్లు కైవసం చేసుకున్న పరిస్థితుంది. మరి ఈ 13వ కప్పు ఎవరు గెలుచుకోబోతున్నారు? సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ని ఎంతో ఆసక్తికరంగా తిలకించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న జమీమా చేసినటువంటి ఒక రికార్డు పోరాటం అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి పరిస్థితుంది. ఎందుకంటే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా నిర్దేశించిన 338 పరుగులు సాధించడం కోసం ఆమె చేసినటువంటి ఆ పరుగుల ప్రయాణం ఇప్పటికీ అభిమానుల కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఆమె పోరాటం, ఒక్కొక్క పరుగు తీసుకుంటూ ఒక్కొక్క బౌండరీ సాధిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చినటువంటి ఆ ప్రయాణం చాలా సంవత్సరాల పాటు చరిత్రలో గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియా లాంటి జట్టును ఢీకొట్టాలంటే, అంత పెద్ద టార్గెట్ని ఛేదించాలంటే నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి. అది కూడా కష్టకాలంలో 2 వికెట్లు పడిన తర్వాత వచ్చినటువంటి జమీమా రోడ్రిగ్స్ 120కి పైగా పరుగులు సాధించి అద్భుతమైనటువంటి రికార్డును నెలకొల్పిన పరిస్థితుంది. ఇంకొక రికార్డు ఏంటంటే అంత పెద్ద టార్గెట్ని ఛేదం చేయటం కూడా ఫస్ట్ టైం హిస్టరీలో అని చెప్పి తెలుస్తోంది. సో ఆస్ట్రేలియా లాంటి ఒక పెద్ద జట్టుని, ఒక గొప్ప జట్టుని, చాలా పటిష్టమైన జట్టుని అలవోకగా ఓడించి నెగ్గి ఫైనల్కు దూసుకొచ్చినటువంటి టీమిండియాని అందరి హార్ట్ ఫేవరెట్గా చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ 2వ తారీఖు జరిగే ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఏం జరగబోతోంది? అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నటువంటి, అప్రతిహతంగా విజయాలతో దూసుకుపోతున్నటువంటి టీమిండియా మళ్ళీ అదే ఫామ్ను కొనసాగిస్తూ, మళ్ళీ అంతే పోరాటం ప్రదర్శిస్తూ కప్పు ఎగరేసుకుపోతుందా, లేదంటే దీనికంటే భిన్నంగా ఏమన్నా జరుగుతుందా? ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలే. దక్షిణాఫ్రికా కూడా అజేయమైనటువంటి ఇంగ్లాండ్ జట్టును ఢీకొట్టి ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కి వచ్చిన పరిస్థితి. కాబట్టి దక్షిణాఫ్రికాని ఎక్కడ కూడా తక్కువ అంచనా మనకంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా దక్షిణాఫ్రికాను అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది కూడా చాలా హాట్గా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కూడా గొప్ప పోరాట పటిమ ప్రదర్శించే ఆటగాళ్ళు 2 జట్లలో ఉన్నారు. కాబట్టి మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అనేది రసవత్తరంగా సాగుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇప్పటికే మన సెలబ్రిటీస్ నుంచి ఫార్మర్ క్రికెట్ కెప్టెన్స్ కావచ్చు, మాజీ ఆటగాళ్ళు కావచ్చు, అందరూ కూడా ప్రముఖులందరూ కూడా మహిళల టీంని ప్రశంసలతో కొనియాడుతూ ఉన్నారు. ఇదే ఫామ్ను కొనసాగించండి, ఇంతే అద్భుతంగా ఆడండి, కప్పు మనదే, ఈసారి ఎలాగైనా కప్పు మనమే కొట్టాలని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నారు. ఇప్పటికే మహిళల టీం చాలా అద్భుతంగా ఆడుకుంటూ వస్తుంది. 1-2 అపజయాలు ఎదురైనా మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేస్తూ, మళ్ళీ వాటిని అధిగమిస్తూ ముందుకు పోతుంది. గతంలో కూడా మనం ఫైనల్కి వెళ్ళాం. 2005 సంవత్సరంలో ఫైనల్కి వెళ్ళాం, ఓడిపోయి వెనక్కి వచ్చేసాం. 2017లో కూడా ఫైనల్కి వెళ్ళాం, అప్పుడు కూడా ఓడిపోయి వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ 2025లో ఆ తప్పులు రిపీట్ కావద్దు, ఈసారి గట్టిగా కప్పు పట్టుకునే రావాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుందని చెప్తున్నారు. సో సుమన్ టీవీ కూడా మహిళల టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తోంది.